హలో ఎవ్రీవన్, మనకి ఏపీ ఎంసెట్ 2021 కి టోటల్ గా షెడ్యూల్ వచ్చేసింది. దాని యొక్క నోటిఫికేషన్ మనకి 24 కి వస్తుంది. మీరు అప్పటి నుంచి దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఎలా చేయాలి అవన్నీ మనం చూస్తూనే ఉంటాము. కానీ మనకి టోటల్ గా ఎగ్జామ్ డేట్ కి చూసుకున్నట్లయితే 60 డేస్ టైం ఉంది. సో ఆ 60 డేస్ లో ఎగ్జాక్ట్ గా మంచి ర్యాంక్ వచ్చే విధంగా ఎంసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఎంసెట్ అని ఈ ఎగ్జామ్ ని పిలిచే వాళ్ళం. దట్ ఈస్ EAMCET ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇప్పుడు మనకి మెడిసిన్ వచ్చేసి టోటల్ గా నీట్ ద్వారా ఉంటున్నాయి అడ్మిషన్స్. ఓకేనా, ఇది మనకి నీట్ ద్వారా MBBS కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఎంని తీసేసి మనకి EAP ఎప్సెట్ గా చేశారు. ఓకేనా, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. దట్ ఈస్ మనకి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది మనం రాయబోయే ఎగ్జామ్. ఓకేనా, సో ఇప్పటి నుంచి మనం ఎంసెట్ని ఎప్సెట్గా పిలుస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో నేమేం చేంజ్ చేయలేదు. ఏపీలో మాత్రం ఏపీ ఎప్సెట్ దీన్ని చేసేసారు. ప్లస్ దాంతోపాటు మనకి డేట్స్ కూడా తెలుసు. సో ఈ ఉన్న 60 డేస్లో మీరు మంచిగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టైం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన యొక్క యాప్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నేమ్ ఉన్న యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ యాప్లో మీకు టోటల్గా అక్కడ ఎంసెట్ అని ఉంది, కానీ యూ కెన్ యూజ్ దోస్ ఫర్ ఎప్సెట్ ఆల్సో. ఓకే, దీనికి కూడా మీరు అక్కడ ఉన్న టెస్ట్ సిరీస్ యూస్ చేయొచ్చు. ఆ టెస్ట్ సిరీస్లో మీకు ప్రతి చాప్టర్ వైజ్, ఓకే, చాప్టర్ వైజ్గా మాక్ టెస్ట్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా, దట్ ఈస్ మీరు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఏది రాస్తున్నా మీకు అక్కడ 2 కోర్సెస్ ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి. ఇక్కడ బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రతి ఒక్క చాప్టర్కి అట్లీస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ యూ విల్ బి గెటింగ్ 50 క్వశ్చన్స్ ఇన్ మాక్ టెస్ట్ ఫార్మాట్. ఓకేనా, టెస్ట్ ఫార్మాట్లో ఉంటాయి. దానికి మీకు టోటల్గా అనాలిసిస్ వస్తుంది, అవన్నీ మీకు వస్తాయి. ర్యాంక్ ఎంతమంది స్టూడెంట్స్ దాన్ని రాశారు, మీ యొక్క ర్యాంక్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. దాంతోపాటు మీకు ఒకవేళ ఎంపీసీ అవుతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి టోటల్గా ప్రతి సబ్జెక్ట్కి యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 50 క్వశ్చన్స్ ఇన్ మాక్ టెస్ట్ ఫార్మాట్. ఇదంతా కాకుండా అడిషనల్గా, ఓకేనా, ఎక్స్ట్రా మీకు PDF ఫార్మాట్లో మీకు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, PDF ఫార్మాట్లో మళ్ళీ మీకు అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. అవి అట్లీస్ట్ మినిమం ప్రతి చాప్టర్కి యూ విల్ బి హ్యావింగ్ 25 క్వశ్చన్స్. ఓకేనా, ప్రతి చాప్టర్కి మినిమం 25 ఉంటాయి, ఎక్కువ కూడా ఉండవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అవర్ టెస్ట్ సిరీస్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడ మీకు చాప్టర్ వైజ్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క 60 డేస్లో మీరు మ్యాక్సిమంగా MCQs సాల్వ్ చేయగలరు. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అవర్ 60 డేస్ ప్లాన్. ఈ 60 డేస్లో మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 60 డేస్ని మీరు టైం ఎలా డివైడ్ చేయాలి, దీంతో పాటు మనకి IPE ప్రెషర్ కూడా ఉంది. సో మీరు ఏదైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని మీరు IPE సిలబస్ కూడా దాని పక్కన పెట్టుకొని 2 కంపేర్ చేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇంకా అఫీషియల్ సిలబస్ మనకి 24కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుంది. సో ఆ సిలబస్ రాగానే నేను సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసేసి మీకు పంపించేస్తాను. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఉన్నదే మనం పంపిస్తాము. ఎక్స్ట్రా దాంట్లో ఏం యాడ్ చేయం, రిమూవ్ చేయం. ఎందుకంటే సిలబస్ ఏదైతే ఉంది కదా అది మీకు చాలా అథెంటిక్గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఏమైనా టాపిక్స్ డిలీట్ చేస్తారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి దాంట్లో ఉంటుంది. సో చాలా దాన్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు. సో లెట్ us డిస్కస్ అవర్ 60 డేస్ ప్లాన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు 60 డేస్ ఉన్నాయి. ఈ 60 డేస్ని ఇక్కడ రాసుకుందాం. సో ఈ 60 డేస్ని మీరు మంచిగా ఎలా డివైడ్ చేసుకొని ఏ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్స్కి ఎంత టైం ఇవ్వాలో మనం చూద్దాం. సో ఈ 60 డేస్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. అండ్ రిమెంబర్ దిస్ ఈస్ షార్ట్ నోట్స్. ఓకేనా, నేను ఈ టోటల్గా చెప్పే క్లాస్ని చూడండి, ఈ టోటల్ని నేను ఇంత దాంట్లో రాసేసాను. ఇలా మీరు కూడా ప్రతి సబ్జెక్ట్కి మంచిగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా,
నేను ఆల్రెడీ టీఎస్ వాళ్ళ కోసం షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను. ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ 60 డేస్ని మనం ఇక్కడ ఫస్ట్ 40 డేస్గా డివైడ్ చేసుకుందాం. 40 డేస్ ప్లస్ 20 డేస్. సో ఈ 40 డేస్ 20 డేస్ ఎందుకు ఇలా చేయాలి అంటే దిస్ 40 డేస్ ఆర్ టోటల్లీ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా, ప్రిపరేషన్ అండ్ దిస్ ఈస్ టోటల్లీ ఫర్ రివిజన్. ఓకేనా, ఇక్కడ వచ్చాక మీకు మీరు చదవడానికి పెట్టుకోవద్దు. ఇక్కడ ఓన్లీ రివైజ్ మాత్రమే చేయాలి. ఏదైనా చిన్నగా మిగిలి ఉంటే చదువుకోవచ్చు, అలా రిస్ట్రిక్ట్ చేయవద్దు. కానీ ఖచ్చితంగా ఈ 40 డేస్లో టోటల్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీకు ప్రిపరేషన్ అయిపోయాక ఇక్కడ రివిజన్ ఉంటుంది. సో అగైన్ ఈ 40 డేస్ని మీరు మీ యొక్క సబ్జెక్ట్స్తో మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఒకవేళ ఐపీఈ ఎగ్జామ్స్ ఉంటే కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐపీఈ ఎగ్జామ్స్కి కూడా ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 40 డేస్లో మీరు చూడండి, ఐపీఈ యొక్క సిలబస్ తీసుకోండి, ఎంసెట్ యొక్క సిలబస్ తీసుకోండి. దాంట్లో కామన్గా టోటల్గా టాపిక్స్ కామన్గా ఉంటాయి. ఏదైనా ఎక్స్ట్రా చిన్నగా టాపిక్స్ ఉండవచ్చు, అంతేకాని ఏమీ మ్యాక్సిమంగా పెద్ద చేంజెస్ ఉండవు. సో ఇక్కడ ఈ 40 డేస్ని మీరు ఐపీఈ ప్లస్ ఎంసెట్, ఓకే, మనకి ఈఏపీ సెట్, ఓకే, ఎఫ్సెట్ ఈసారి, ఓకే. సో దీనికి కలిపి ప్రిపేర్ అవుతున్నామా అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 40 డేస్లో యు ఆర్ ప్రిపేరింగ్, నాట్ రివైజింగ్. సో టోటల్గా కాన్సెప్ట్స్తో పాటు మీరు ఎంసీక్యూస్ కూడా చేయండి. సో కాన్సెప్ట్స్ చేసినప్పుడు మీకు ఇక్కడ టోటల్గా లాంగ్ ఆన్సర్స్ కవర్ అయిపోతాయి. ప్లస్ ఈ కాన్సెప్ట్స్ చేస్తున్నప్పుడు ఐపీఈ సిలబస్ కూడా చూడండి. ఈ కాన్సెప్ట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఐపీఈ సిలబస్ చూస్తారు కదా, సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐపీఈ ప్లస్ ఎంసెట్ కలిపేసి రెండు సిలబస్ యొక్క టాపిక్స్ చూడండి. సేమ్ టాపిక్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఐపీఈ కోసం జస్ట్ లాంగ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అదంతా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఐపీఈ ప్లస్ ఎంసెట్ రెండు కలిపేసి ఇక్కడ చూడండి. సో 40 డేస్ అండ్ ఈ 20 డేస్ టోటల్. దీస్ 20 డేస్ ఆర్ ఫర్ ఓన్లీ యువర్ ఎఫ్సెట్. ఓకే, ఈ 20 డేస్ మీరు ఓన్లీ ఎఫ్సెట్ రివిజన్ కోసం మాత్రమే పెట్టాలి. సో ఈ 40 డేస్ని ఫర్దర్గా యూ హ్యావ్ టు డివైడ్. ఓకేనా, ఫర్దర్గా ఈ 40 డేస్ని డివైడ్ చేయండి. ఓకే, ఫర్దర్గా ఈ 40 డేస్ని ఎలా డివైడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డివైడ్ దీస్ 40 డేస్ ఇంటూ 25 and 15. ఓకేనా, 25 డేస్ ప్లస్ 15 డేస్. సో అగైన్ ఇక్కడ ఈ 25 and 15 ఏంటి సార్ అంటే, సో అగైన్ ఇక్కడ మీరు ఇక్కడ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అగైన్ రివైజ్. సో ఎంసెట్ కోసం మీరు ఎంత రివైజ్ చేస్తే మీకు అంత మంచిగా టాపిక్స్ గుర్తుంటాయి. అందుకోసమే రివిజన్ అట్లీస్ట్ ప్రతి చాప్టర్కి మీరు 2 to 3 times కంపల్సరీగా చేయాలి. లేదంటే టాపిక్స్ మీకు ఎంసెట్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గుర్తుండవు. ఎందుకంటే ఎంసీక్యూస్ చేయాలి కాబట్టి కాన్సెప్ట్ క్లియర్గా ఉండి మ్యాక్సిమంగా రివైజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 25 and 15. నౌ ఈ 25 డేస్లో టోటల్లీ అగైన్ యూ హ్యావ్ టు ప్రిపేర్. నౌ హియర్ యూ హ్యావ్ టు రివైజ్. ఓకే, రివిజన్. ఇక్కడ ప్రిపరేషన్ అండ్ రివిజన్. ఈ 25 డేస్లో ఇక్కడ టోటల్గా మీరు ఇది కూడా దిస్ రివిజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రివిజన్. ఇక్కడ మీరు కాన్సెప్ట్స్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసి మినిమంగా ఇక్కడ ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మినిమం ఎంసీక్యూస్, మ్యాక్సిమం కాన్సెప్ట్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మ్యాక్సిమంగా కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. ఇక్కడ మీరు మ్యాక్సిమంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్, మాక్ టెస్ట్ ఇవన్నీ చేయాలి. మాక్ టెస్ట్ అయితే మన యొక్క యాప్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యాప్లో మీకు మాక్ టెస్ట్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ ప్రతి చాప్టర్కి ఉంటుంది. సపోజ్ ఈ 25ని ఫర్దర్గా నేను డివైడ్ చేసుకుంటే నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ని ఇక్కడ మీరు 25 డేస్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. నౌ హియర్ యూ హ్యావ్ టు డివైడ్ సబ్జెక్ట్స్. ఇక్కడ వరకు మనం టోటల్గా ఒక టైం ఫ్రేమ్ని ఫామ్ చేసాము. ఇక్కడ యూ హ్యావ్ టు డివైడ్ యువర్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ 25 డేస్ని నేను ఇలా డివైడ్ చేస్తూ ఉన్నాను. ఓకే, దట్ ఈస్ 11, 7, 7. ఓకేనా, సో ఈ 11 డేస్లో ఒకవేళ ఎంపీసీ అవుతే మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అయితే ప్రిపేర్ బయో. ఓకేనా, అంటే బాటనీ, జువాలజీ. ఓకే, బాటనీ ప్లస్ జువాలజీ ఉన్నాయి కదా, సో ఈ రెండు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అయితే, ఎంపీసీ స్టూడెంట్ అయితే మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సో హియర్ ఫిజిక్స్ అండ్ హియర్ కెమిస్ట్రీ. ఓకేనా, ఇక్కడ
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మ్యాథ్సే ప్రిపేర్ అవ్వాలని ఏమీ లేదు. మీరు ఏదైనా మీకు ఏది కంఫర్టబుల్గా మీరు అనిపిస్తుందో అది మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ప్రిపరేషన్ దేంతో స్టార్ట్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది, మీరు కంటిన్యూస్గా చేయగలరు, ఆ టాపిక్ని ఇక్కడ స్టార్ట్ చేయండి. ఒకరికి మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది, ఒకరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా మీకు ఈజీ సబ్జెక్ట్ ఉండవచ్చు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకేనా? ఇక్కడ మీకు 25 డేస్లో టోటల్గా రివిజన్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈ 11 డేస్లో ప్రతిరోజు మీరు మార్నింగ్ కాన్సెప్ట్ చదవండి. ఓకేనా? మార్నింగ్ అవర్స్లో కాన్సెప్ట్ చదవండి. దాని తర్వాత ఈవినింగ్ అవర్స్లో లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి మీరు చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేయండి. ఎందుకు సార్ ఇన్నిసార్లు రివిజన్ అంటున్నారంటే ఆల్రెడీ యూ హ్యావ్ స్టడీడ్ దీస్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఆల్రెడీ ఈ టాపిక్స్ మీకు తెలుసు, కానీ మీరు మళ్ళీ రివైజ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మళ్ళీ రివైజ్ చేశారంటే యూ విల్ బి గెటింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నాయంటే మీరు ఎంసెట్లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. మనం కూడా ఫిజిక్స్ క్లాసెస్ 1 షాట్ వీడియో చేస్తూ ఉన్నాము. ఫిజిక్స్ 1 షాట్ వీడియోస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దోస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అగైన్ మార్నింగ్ ఈవినింగ్ కాన్సెప్ట్స్ స్టడీ చేస్తున్నారు, రివైజ్ చేస్తున్నారు. సో ఎలాంటి మీకు డౌట్స్ వచ్చినా, లైక్ సబ్జెక్ట్ డౌట్స్ నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. అరౌండ్ 15,000 స్టూడెంట్స్ వీ హ్యావ్ రైట్ నౌ. యాప్లో కూడా మనకి 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో అంతమంది స్టూడెంట్స్కి పర్సనల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఏదైనా మీకు యాప్లో కానీ సబ్జెక్ట్స్ పరంగా ఏదైనా మీకు టోటల్గా అర్థం అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు మెసేజ్ చేయండి. అంతేకాని ఒక చిన్న క్వశ్చన్ పంపించేసి సాల్వ్ చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్టూడెంట్స్కి మనం రిప్లై చేయడానికి మనకి టైం సరిపోదు. చాలా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా మనకి కాల్ చేస్తూ ఉంటారు. సో పర్సనల్గా ప్రాబ్లమ్స్ సెండ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ మన యాప్లో మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయగానే మీకు మన యొక్క యాప్లో గ్రూప్లో మీరు యాడ్ అయిపోతారు. అక్కడ మీరు స్టూడెంట్స్ అంటే వేరే స్టూడెంట్స్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు. సో ఆ గ్రూప్లో మీరు క్వశ్చన్స్ సెండ్ చేసేసి మీరు ఈచ్ అదర్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఆ గ్రూప్స్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, లైక్ దట్ యూ కెనాట్ డిస్కస్ అదర్ ఛానల్స్ ఆర్ అదర్ యాప్స్ ఎనీథింగ్ ఎల్స్. సో అక్కడ ప్యూర్గా స్టడీస్ పైన మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు మా యొక్క 199 యొక్క ప్యాక్ తీసుకొని టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో యాడ్ అయిపోతారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ప్రిపరేషన్ అయిపోయింది. అగైన్ యూ హ్యావ్ టు రివైజ్ హియర్. ఇక్కడ చదివిన దాన్ని లేదంటే మీకు ఏదైనా టాపిక్స్ మిగిలిపోతే దిస్ ఈజ్ యువర్ ఎక్స్ట్రా టైం. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఎక్స్ట్రా టైం. ఏదైనా టాపిక్ ఇక్కడ మిస్ చేశారు, టాపిక్ ఈ టైంలో మనకి జరగలేదు అంటే ఆ టాపిక్ వదిలేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా రివైజ్ చేసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని. ఓకేనా? కానీ ఈ రెగ్యులర్గా ఉన్న షెడ్యూల్ని మాత్రం డిస్టర్బ్ చేయవద్దు. ఎక్స్ట్రా టైం దానికి అలాట్ చేసేసి దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే? సో ఇక్కడ అగైన్ యూ హ్యావ్ టు రివైజ్. ఈ రివిజన్లో కూడా మీరు డివైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్ ఈస్ డివైడ్ దిస్ యాజ్ 7 + 4 + 4. ఓకేనా? ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇలా డివైడ్ చేసేసి మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఏదైనా కాన్సెప్ట్స్ మిస్ అయితే ఇక్కడ చదవండి. కానీ ఈ 40 డేస్లో ఎలాంటి కాన్సెప్ట్ కూడా మిగిలించడానికి ట్రై చేయవద్దు. టోటల్ కాన్సెప్ట్స్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి ఎంసీక్యూస్తో పాటు. ఏం చేయండి అంటే మన యాప్లో మీకు 3 లెవెల్స్ ఆఫ్ మాక్ టెస్ట్ ఉన్నాయి. ఓకేనా? లెవెల్ 1, లెవెల్ 2 అండ్ అగైన్ యూ విల్ బి హ్యావింగ్ పీడిఎఫ్ ఫార్మాట్. ఓకేనా? పీడిఎఫ్ మనకి ఉంది. సో లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఏవైతే ఉన్నాయి కదా, సో ఫస్ట్ చేసినప్పుడు ఇది ఒక్కటే సాల్వ్ చేసేయండి ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు. ఓకేనా? ఇది ఒక్కటే సాల్వ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రివిజన్ అప్పుడు ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు. యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇవన్నీ అర్థం అయిపోతాయి. ఓకే? పర్చేస్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ కూడా చేయవచ్చు. ఆ కింద ఇచ్చిన నంబర్ పైన, లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ నంబర్, లేదంటే ఇక్కడ మీరు రాస్తాను కూడా చూడండి, 9014227490. ఓకే? సో ఇది నా నంబరే, నేనే మాట్లాడతాను. డైరెక్ట్గా మీరు కాల్ కూడా చేయొచ్చు, నో ఇష్యూస్. కానీ ఊకే కాల్ చేయొద్దు. ఎప్పుడైనా రిప్లై లేట్ ఇవ్వడానికి ఒకవేళ లిఫ్ట్ చేయడానికి లేట్ అవుతే కూడా ఏం బాధపడవద్దు, నేను రిటర్న్ కాల్ కూడా చేస్తాను. కానీ ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు మిస్ కూడా చేయవచ్చు. సో ఇక్కడ టోటల్గా అయిపోయింది. నౌ యూ హ్యావ్ టు కమ్ హియర్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ మనకి 20 డేస్ ఉన్నాయి. ఈ 20 డేస్ రివిజన్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ హియర్ 8 + 6 + 6.
ప్రతిసారి మనం మ్యాథ్స్ని కొంచెం ఎక్కువనే టైం ఇస్తున్నాం. సో ఇక్కడ కొంచెం రెడ్యూస్ చేసేద్దాం. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన ఫోకస్ చేద్దాం. దీస్ ఆర్ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. బాటనీ జువాలజీ బైపీసీ వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు, ఎంపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా చదువుతారు. సో దీస్ టూ ఆర్ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మెయిన్లీ ఫిజిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ 8, 6, 6 ఇలా డివైడ్ చేసేసి టోటల్గా రివైజ్ చేస్తే మీ యొక్క ఎంసెట్ సిలబస్ టోటల్గా మీరు కవర్ చేయవచ్చు. ఈ మధ్యలో ఎక్కడైనా మీకు ఐపీఈ ఎగ్జామ్స్ వస్తే మీరు చదివారు కాబట్టి ఐపీఈ ఎగ్జామ్స్ కోసం ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి దిస్ విల్ నాట్ బి గెటింగ్ డిస్టర్బ్డ్. ఓకేనా? ఇక్కడ మీరు ఏమీ మిస్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ని మీరు ఎంసెట్ అండ్ ఐపీఈ రెండు కలిపేసి చూసుకుంటూ చదవండి. ఓకేనా? ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ సిలబస్ దాన్ యువర్ సబ్జెక్ట్స్. ఓకేనా? మీకు సబ్జెక్ట్స్లో ఉన్నదే మీకు ఎంసెట్లో కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఒకవేళ ఐపీఈ కూడా ఉంటే మీరు దీన్ని మిస్ చేయవద్దు. సో దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ మోడిఫైడ్ నేమ్, నథింగ్ ఈజ్ చేంజ్. సో ఈఏపీ సెట్, దట్ ఈస్ ఎప్సెట్ అని దీన్ని మనం పిలుస్తూ ఉన్నాము. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో టోటల్గా మనం ఈ యొక్క 2 months ప్లాన్ని ఫినిష్ చేసేసాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ బీ ట్రైంగ్ టు రిప్లై. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోదు, చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ ఉన్నాయి, 199 పెట్టేసి పర్చేస్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ 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 షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.